గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చని మాట్లాడుకుంటాకి మనతో వచ్చున్నారు ట్రాన్స్జెండర్ శశి. బట్ అయితే ముందుగా దీపావళి శుభాకాంక్షలు చెబుతూ తనకి దీపావళి పండగ చేసుకున్న సందర్భంగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ దీపావళి ట్రాన్స్జెండర్స్ ఎట్లా జరుపుకుంటారు, అసలు ట్రాన్స్జెండర్స్కి మామూలు వారికి డిఫరెన్స్ అనేది, కొంత వివక్షత అనేది మనం చూస్తూ ఉంటాం. అది కొంతమంది ప్రవర్తన వల్ల కూడా కావచ్చు, నేను అది ఒప్పుకుంటాను. బట్ అది ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. శశి, నమస్కారం అమ్మా. నమస్తే అండి. బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? ఫైన్. ఏంటి దీపావళికి శుభాకాంక్షలు మరి మా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఏం చెప్తారమ్మా దీపావళిని ఫస్ట్ ఉదయం నుంచి మీరు చేసుకునే విధానం చెప్పండి. ఎందుకంటే మీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ అంటే డిఫరెంట్గా చేసుకుంటారు అనేదో విన్నాను నేను, నిజమేనా అది? యాక్చువల్లీ ఏంటంటే దివాళీ అనేది ప్రత్యేకత ఏమీ లేదు, అందరూ ఎలా చేసుకుంటారు, ట్రాన్స్ కూడా అలాగే చేసుకుంటారు. ఓకే. అందులో ప్రత్యేకంగా ఏంటంటే బయట అంటే ఫ్యామిలీస్ తో ఉంటారు. ఇప్పుడు మా ఫ్యామిలీ మాతోనే, అంటే ట్రాన్స్ కమ్యూనిటీ మా ఫ్యామిలీ. సో మా వాళ్ళు మేమే హ్యాపీగా సంతోషంగా చేసుకుంటాం. ఉదయం నుంచి సేమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలాగే. అంటే ఈవినింగ్ మీరు ఇప్పుడు లక్ష్మీ పూజ అటువంటి ఏమైనా చేస్తారా, ఓన్లీ క్రాకర్స్ కాల్చడం? లేదండి, ఈవినింగ్ అంటే లక్ష్మీదేవి పూజ ఏమి ఉండదు, నార్మల్ గా దండం పెట్టుకోవడం. కొంతమంది ఆనవాయితీ ప్రకారంగా చేసుకుంటారు. నైట్ టైం లక్ష్మీదేవి వ్రతం పూజ చేసుకుని నెక్స్ట్ మిగతాదంతా ప్రాసెస్ చేస్తారు, కంటిన్యూ చేస్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు మీ దీపారాధన అయ్యి కూడా మేము చూస్తాం ఖచ్చితంగా. అమ్మా చెప్పండి, అసలు నేను ఇక్కడ ఈ శివాలయంలో ఏర్పాటు చేయడానికి మీరు అర్ధనారీశ్వరులుగా పేరుగాంచారు. అవునండి. కానీ కొంతమంది ఆ పేరును చెడగొట్టే విధంగా మీ కమ్యూనిటీ చేస్తున్నారనే అంశాన్ని మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? చాలా సార్లు అండి, చాలా దుఃఖాలు విన్నాను, కానీ చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎందుకు అలా అలిగేషన్స్ వేస్తున్నారు జనాలు? అలిగేషన్స్ వేయడానికి కూడా ఒక కారణం ఉందండి. ఎందుకంటే చాలా మంది ఇలా ఫేక్ గా తయారైపోయి ఎవరి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే మా కమ్యూనిటీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అదండి విషయం. అంటే ఈ విషయంలో మీ కమ్యూనిటీ పెద్దలు, కొంతమంది మీ గురువులు ఉంటారు కదా, ఆ గురువులు వీళ్ళందరూ ఏదైనా ఒక ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకోవడం కానీ ఇటువంటి ఏమైనా ఉంటాయా? రాజమండ్రిలో చాలా సెంటర్స్లో ఎక్కువగా అంటే నిజమైన మీలాంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టరు. అవునండి. చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు, కానీ వాళ్ళు నిజమో కాదో తెలియని పరిస్థితి మాలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఏం చేయాలి? రాజమండ్రిలో చాలా మంది ఫేక్ నడుస్తున్నారండి, చాలా మంది. అంటే ఇప్పుడు నిజంగా బతికే వాళ్ళు వేరేగా ఉన్నారు. ట్రాన్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద ప్రతిదానికి కూడా మేము చర్చించుకుని దేనికైనా ఆలోచించుకుని మరీ చేస్తారండి. మా గురువులు కానీ మా పెద్దలు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మేము అడిగే దుక్కుని మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి అడిగేసుకుని ఇప్పుడు భిక్షాట్ని కానీ వేరేది ఏదైనా కానీ చేసి చాలా గలీజ్గా ప్రవర్తిస్తున్నారండి. దానివల్ల ఏంటంటే మాకు బాగా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో మమ్మల్ని ఒకేలా చూస్తున్నారన్నమాట. ఓకే. అదే ఈ కొంతమంది రకరకాల, అంటే మీ జీవన వృత్తి ఎట్లా ఉంటుంది అసలు జనరల్ గా? యాక్చువల్లీ నార్మల్ అండి. ఇప్పుడు అంటే ఒక వృత్తిగా తీసుకొని మీ లైఫ్ వే ఆఫ్ స్టైల్ కి కొంత మనీ కావాలి కదా, అది ఎట్లా పుల్ చేసుకుంటాం? ఇప్పుడు ఎలా అంటే అండి, నార్మల్ గా డైలీ రొటీన్ లైఫ్ మాది కూడా సేమ్. ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ లెగిస్తాం, బజార్కి వెళ్తాం, అడగడం, రావడం, నెక్స్ట్ మళ్ళీ వేరే ఏమైనా ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళడం, రావడం, ఇంకా అదేంటి భిక్షాటన, నెక్స్ట్ ప్రోగ్రామ్స్. ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు మీ వాళ్ళు చాలా మంది చదువుకొని కొన్ని ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద స్థాయిలో కూడా సెట్ అయ్యారు. అట్లా మీరు ఎందుకు అవ్వట్లేదు? అంటే దానికి ఏంటంటే చదువుకోవాలి కదా, చదువుకున్నా కానీ ఎగ్జామ్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు 10th సర్టిఫికేట్ అడుగుతున్నారు, అది మేల్ వెర్షన్ లో అది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ కింద వచ్చాక మళ్ళీ 10th సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇలా పుట్టగించుకోవాలంటే అది వేరేగా ఉంటుంది. కానీ ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఏ ప్రభుత్వం నుంచి ఏ ఉద్యోగాలు మాకు రావట్లేదండి. కించపరచడం తప్ప పైగా ఇంకా చేసేది ఏమీ లేదు ప్రభుత్వం కూడా. అయ్యో, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ట్రాన్స్ గా కమ్యూనిటీలో హ్యాపీగా లీడ్ చేస్తుంది లైఫ్ ని. చిన్నప్పుడు శశి పేరు పిలిచేయాలండి, ఐడియా లేదా?
రివీల్ చేయలేదు. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ పెట్టిన పేరు కావచ్చు, అప్పుడు ఒక బాయ్ బేబీ బాయ్గా ఉన్నప్పుడు అప్పుడు పేరు ఇప్పటికి ఎలా ఎలా కన్వర్ట్ అయ్యారు? మీ లైఫ్ ఒకసారి చెప్పండి. నా లైఫ్ అంటే స్టార్టింగ్లో నాకు తెలీదు. నాకు 12 ఇయర్స్ అండి అప్పుడు. యాక్చువల్ 12 ఇయర్స్లో నాకు కమ్యూనిటీ పరిచయం అవడం, అప్పటి వరకు నాకు ఈ కమ్యూనిటీ ఉందని కూడా నాకు తెలీదు. సో నేను చదువుకోవడం, ఇలా ఇంటికాడ ఉండడం, ఆడుకోవడం, అదే ఈ లోపల ఈ కమ్యూనిటీ నాకు పరిచయం అయ్యారు వేరే ఫ్రెండ్స్ ద్వారాగా. అంటే వాళ్ళు తీసుకొచ్చి చూపించారు తినో మీకు ఇలా అనేసి. అప్పుడు నేను వాళ్ళని చూసి పరిగెట్టేయడం, తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం కాదు అలా ఇలా అని చెప్పడం. నేను 2 డేస్ తర్వాత నేను మళ్ళీ కమ్యూనిటీకి కాల్ చేసి నేను వచ్చేస్తానని చెప్పడం చాలా జరిగినాయండి. తర్వాత నేను వెళ్ళిపోవడం, అంటే నేను కమ్యూనిటీలోకి వెళ్ళినా నేను లెటర్ రాసి ఇంట్లో పెట్టేసి నన్ను ఎత్తుక్కోకుండా నేను వెళ్ళిపోతున్నాను, వస్తాను మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నన్ను మా వాళ్ళు ఎక్కడ కనిపెట్టారు, చూశారు, చాలా ఏడ్చారు, అన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళడం నన్ను దాచేసేవారు. కానీ నేను అయినా ఆగేదాన్ని కదా, పారిపోయేదాన్ని. బట్ ఇంక మా బావని ఉండేవాడండి, తను చాలా మాకు పాపం చాలా ఫేస్ చేశాడు మా నుంచి. అయితే మాకు తనే అన్నీ చేశాడు. నన్ను వెళ్ళిపోతే తీసుకురావడం, వేరే దిక్కుల హాస్పిటల్ చూపించడం, ఎవరైనా ఇప్పుడు వేరే దుక్కున అంటే శివ చెప్తారు కదా, అలాంటి దుక్కుని తీసుకెళ్ళడం, మందులు మాపులు ఏమైనా పెట్టారేమో అని ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉంటాయి కదా ఆ టైంలో. అవన్నీ ఏంటో కూడా నాకు తెలియదు అనమాట యాక్చువల్ ఆ టైంలో. అలా చేసేవారు. నెక్స్ట్ నేను రాజమండ్రి వచ్చేసాను. అలాగా 1.5 year అటు ఇటు జరగడం జరిగింది. తర్వాత నేను 2 years ఇందులో కమ్యూనిటీలోకి వచ్చాక నాకు సర్జరీ జరిగింది. తర్వాత నేను పూణే వెళ్ళిపోవడం, నెక్స్ట్ హైదరాబాద్, తర్వాత రాజమండ్రి సెటిల్ అయిపోయాను. ఇంకా ఇప్పటికి వచ్చేసి కామన్ లైఫ్ అండి, ఇంకా ట్రాన్స్జెండర్ లైఫ్. సర్జరీ కూడా చాలా కష్టతరమైన ఎట్లా అంటే ఇప్పుడు సర్జరీ అనేది మేబీ వయసుకు మించింది చేయకూడదు అంటారు కదా. ఇప్పుడు మనకు వయసు అనేది ఉండాలి, తట్టుకునే ఓపిక అనేది ఉండాలి. కాబట్టి చేసిన ఒక 31 days వరకు, 31 or 41 days వరకు ఇంట్లోనే అలా రెస్ట్ తీసుకోవాలి. అలాగా ఫంక్షన్, చిన్న ఫంక్షన్ 11 daysకి ఒకసారి, 21 days, 31 days అలా ఫంక్షన్ చేసి లాస్ట్గా 41 days ఫంక్షన్ చేస్తారు. అప్పుడు ఇంకా పూర్తిగా చేంజ్ అయిపోయినాయి. ట్రాన్స్ ఫ్యామిలీలోకి మీరు వెళ్ళిపోయినట్టే. సంబంధం అంటే నార్మల్, ఇంకా బయట మీరు వెళ్తున్నారా ఫ్యామిలీలో? వెళ్తున్నారా? చూసారా లాస్ట్ టైం మీరు భవానీ మాల్ కూడా వేసినట్టున్నారు. ప్రతి ఇయర్ వేస్తారు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీకి మీకు అటాచ్మెంట్స్, ఇక్కడ మీ ట్రాన్స్జెండర్ ఫ్యామిలీకి మీకు అటాచ్మెంట్స్? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఫస్ట్ అంటే నాకు ఫ్యామిలీ అండి. ఫస్ట్ నా ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. తర్వాత నా కమ్యూనిటీ, నా ఫ్యామిలీ, నా ట్రాన్స్జెండర్స్, వాళ్ళ వల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నాను అనమాట. ఏం చెప్తారు ఇప్పుడు అసలు జరుగుతున్న పరిస్థితుల్లో? ఒక రకమైన తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది, అఘోరి. ఆఫ్ కోర్స్ అఘోరి మీద ట్రాన్స్ అని కొంతమంది అంటున్నారు, కాదు అఘోరి అని కొంతమంది అంటున్నారు. మీ ట్రాన్స్ ఫ్యామిలీ కూడా చాలా మీడియాలో చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. ఒక ట్రాన్స్ నిజంగా అఘోరి అవ్వచ్చా? తనకు ఆ ట్రాన్స్ అని నమ్ముతున్నారా, అఘోరి అని నమ్ముతున్నారా? శశి అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ నేను నమ్మేదైతే ట్రాన్స్ అఘోరి అనే నమ్ముతున్నాను. తను ట్రాన్స్జెండరే కానీ అఘోరి అని కూడా నేను నమ్ముతున్నాను. అది ఎలా అంటే చాలా మంది మాకే ఎలిగేషన్స్, అంటే తను ట్రాన్స్ అని ఒప్పుకోవచ్చు కదా, తను ఎందుకు అలా ఉండాలి, తన మీదే ట్రాన్స్జెండర్ సపోర్ట్ చేయకుండా బట్ దాని మీదే ఎలిగేషన్స్ చేస్తుంటే నాకు చాలా, నేను చూస్తానండి 3-4 వీడియోస్లో చూసాను. ఎందుకు అలా తను టార్చర్ చేస్తున్నారు, ఇలా సమాజంలో తిని ఇలా వస్తే ఇన్ని రకాలుగా హింసిస్తారా అనే ప్రశ్నలు వేసి. చాలా మంది ఉన్నారు కదా, తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఉంది, చెడు ఉంది. కానీ చాలా మంది ఇప్పుడు మీడియా ఉన్నారు, ఫర్ సపోజ్ మీడియా ఉంది, అక్కడ చెడు జరుగుతుంది కానీ దాన్ని లాగడానికి ట్రై చేస్తారు, అది చేయరు కదా. వాళ్ళకి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వెనకట్ల పార్టీస్ అలా బెదిరించే వాళ్ళు గట్రా ఉంటారు కదా, దానివల్ల ఆగిపోతారు కదా. కానీ తినకి ఏ సపోర్ట్ లేక తిన్న బయటికి అంతలా లాగి ప్రతి ఛానల్ వాళ్ళు కూడా తిన్న చాలా హింసిస్తున్నారు. నిజంగానే సపోర్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది వల్గర్ గా బిహేవ్ చేస్తున్నారు. నువ్వు ఎందుకు లిప్స్టిక్ వేసుకున్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, ముడేంటి, ఆ పువ్వులేంటి,
నీ విభూదా లేకపోతే ఏమైనా పౌడర్ రాసుకుంటున్నావా, ఇవన్నీ అడగడం కూడా అది తప్పు కాదు. మనకి రైట్స్ లేవు ఇంకొకరిని మనం ఇబ్బంది పెట్టేకరంగా అలా చేయకూడదని నా ఉద్దేశం. అంటే తన ఆకారాన్ని బట్టి తన నిజంగా ట్రాన్స్జెండర్ అఘోరీగా మారడం అనేది ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా మీరు? నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నేను చూసినది జెంట్స్నే చూసాను. కాశీలో గానీ నేను వెళ్ళిన దుక్కునైతే నేను చూసింది, కాశీలో అయితే నేను బాగా చూసాను, ఎక్కువ అఘోరీనే చూసాను. ఇక్కడ రాజమండ్రి కూడా వస్తూ ఉంటారు, జీప్ బొలెరోలో వస్తూ ఉంటారు, నేను చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, బీయింగ్ ఏ ట్రాన్స్జెండర్ ఫ్యామిలీ అనుకుందాం కాసేపు, మీరు చెప్పినట్లుగా మీ అభిప్రాయం ప్రకారం ఓకే అఘోరిని సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు. మరి మీ కొంతమంది గురువులు కావచ్చు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా అభిప్రాయాలు ఏమైనా వచ్చినాయా? ఎలాగైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలని? అలానే ఏం కదండి, నాకేంటంటే ఒక పాజిటివ్ నెగిటివ్ని తీసుకొచ్చి అలా పెడుతున్నారు, ఒక పాజిటివ్ని నెగిటివ్ కింద మార్చి మరీ చూపిస్తున్నారు కదా. తనని ఎందుకు అన్ని రకాలుగా విమర్శించడం, తనని కూడా గుర్తించవచ్చు కదా. ఇప్పుడు వేరేదేమన్నా లాస్ట్ టైం హైదరాబాద్ లో అమ్మవారిని తన్నడం ముస్లిం అని వచ్చేసి దాని గురించి ఇప్పటికీ కూడా ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి తప్ప దాన్ని కోసం ఈ పాయింట్ మీద అఘోరి కూడా చాలా మందిని అడిగింది. అవునండి, అవును. సో దానివల్లే తను ఇక్కడికి లోక కళ్యాణం కోసం రావడం జరిగిందని కూడా తను చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది. కానీ తనకి ఇరిటేషన్ తెప్పించేటట్టు మాట్లాడుతున్నారు మన కొంతమంది మీడియా మిత్రులు, అంతే. మరి తను నిజంగా వచ్చి ఆ లోక కళ్యాణార్థం నేను ఆహుతి అయిపోతాను, కారులోనే ఇది అయిపోతాను అని అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే తన దగ్గర ఏమీ లేకుండా అన్ని ఉంటాయని నేను అనుకోను. తను అంత నగ్నంగా తిరుగుతుందంటే ఏదో మేబీ వెనకాతల శక్తి ఉండబట్టే తను తిరుగుతుంది, లేదంటే అంత ఓపెన్ గా ఎవరు ఇంతవరకు చేయలేదు మన భారతదేశంలో. తను ట్రాన్స్జెండర్ అయ్యి అలా తిరగడం అనేది గ్రేటే నన్ను అడిగితే. కానీ వేరే వాళ్ళు అలా విమర్శించడం చాలా తప్పని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఊళ్ళో నేను కూడా కొన్ని మీడియా కథనాలు చూసినట్టుగా శ్రీనివాస్ అని ఏదో రకరకాల పేర్లు వినబడుతున్నాయి. అటు నుంచి ఇలా వచ్చారు, చిన్నప్పుడు వెళ్ళిపోయి ఇలా అఘోరీ కింద కన్వర్ట్ అయ్యారు అని అంటున్నారు. ఇప్పుడు ఆ శరీర సౌష్ఠవం చూస్తుంటే మీ ట్రాన్స్ ఫ్యామిలీకి మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయొచ్చండి, తప్పులేదు. ట్రాన్స్ కమ్యూనిటీకి యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ తను ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఉండదు. తను అఘోరీ కదా, సో తను హిమాలయ, తన ప్రపంచం వేరేగా ఉంటది కదా, అది మనకు కూడా అంత ఐడియా లేదు. సో మన కమ్యూనిటీలో అనేది తను రాదు, తన లైఫ్ వేరు. బట్ ఇంకోటి ఏంటంటే మొన్న వాళ్ళ అమ్మగారు కూడా ఫోన్ మాట్లాడుతా ఏడ్చారు. నాకు చాలా బాధ కలిగింది. నేను ఇంకా రాననే చెప్తున్నాడు ఆ అఘోరీ కూడా. నేను వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బాగుండండి, మీరు తినండి చేయండి, నేనైతే రాను అనే చెప్పింది తను కూడా. నాకు తెలిసి కొంతమంది ఏంటంటే మీరు వెళ్తారా చేస్తారా, మీకు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఫోన్ ఏంటి, కార్ ఏంటి, రకరకాలుగా క్వశ్చన్స్ వేస్తున్నారు. ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు అది తప్పు అనిపిస్తుంది. మెయిన్ అలా ఒకరిని హింసించడం తప్పది. ఇప్పుడు మనకి మనం ఎలాగుంటున్నామో తన లైఫ్ తగ్గట్టు తను ఉంటుంది. దానికి మనం తెలుసుకుని ఏదైనా అడిగితే ఒక అందంగానే తెలియకుండానే అందరూ చేస్తున్నారు కదా, మనం చేసే ఒక హైప్, ఒక రేటింగ్ కోసం అనేసి అలా మాట్లాడించుకోవడం తప్పు. ఓకే, ఒక ట్రాన్స్జెండర్ని ఈ రోజున నిజంగా చాలా మంది అఘోరీ కింద యాక్సెప్ట్ చేసి పూజలు చేస్తున్నారు, గుళ్ళోకి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు, ఆవిడని దర్శించుకుంటున్నారు, చాలా మంది కోరికలు కోరుతున్నారు, ఆవిడ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? అసలు ఎట్లా దానికి? ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ కూడా మెయిన్ రీజన్ అదే, మోహన్ గారు నేను వచ్చి తన మీద నేను అభిప్రాయం వ్యక్తం చేస్తానని అన్నప్పుడు అంటే ఇది ఇలా కూడా జరుగుతుందా అని వెంటనే నేను మిమ్మల్ని పిలిచాను. అది యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నార్మల్ గా ట్రాన్స్జెండర్ వెళ్తేనే తనలో ఏం కనిపిస్తుంది, ఏ టెంపుల్ అయినా సరే కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడమో ఏదో జరుగుతుంది. తనలో ఇంకా శక్తులు ఉండొచ్చు ఆ శివయ్య ద్వారాగా, చెప్పలేం కదా, తన విద్యలనే వేరేగా ఉంటాయి, దాంట్లో తప్పు పట్టేది ఏమీ లేదు. ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నాను. అఘోరీ మీద ఇంకా ఏమనుకుంటున్నారు, ఏం చేస్తే మంచిది, పబ్లిక్ ఏం చెప్తారు? పబ్లిక్ ఏం చెప్పేది ఏముందండి, తను చేసేది తను చేస్తుంది.
లోక కళ్యాణం అని అంటుంది, మనము చూడాలి కదా ఎంతవరకు వెళ్తుంది అనేది. అది ఎంతవరకు నిజం అనేది కూడా మనము చూడాలి. చూడకుండానే మనకు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి తన మీద విమర్శలు వినిపిస్తూ ఉంటాయి, అది పద్ధతి కాదని నా ఆ అభిప్రాయం. విమర్శలు విమర్శిస్తూ తను నేను ఆత్మాహుతి అయిపోతాను అనే పరిస్థితికి వచ్చారు. అవునండి. నిజంగా అలా జరిగితే ఏం చేస్తారు? అలా జరిగితే మరి అదైతే నాకు తెలీదు. బట్ ఏంటంటే అది జనాల వరకు ఎలా ఆలోచిస్తారనేది కూడా వాళ్ళకే వదిలేయాలి. ఉమ్, అంతవరకు వస్తే అది జరిగే విధానం ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా ఇంతవరకు చూస్తాం కాబట్టి అది కూడా చూస్తామేమో, అయ్యో. మేబీ. మీ వాళ్ళందరూ ఇంకా ఆపడానికి కానీ లేకపోతే వెళ్ళి కలవడానికి కానీ ఏమి ప్రయత్నించారా? తనని ఏ రకంగా ఏ విధంగా ఆపలేరండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగానే వెళ్ళి ఆపుతారు? తన లైఫ్ తనది, ఇప్పుడు మా లైఫ్ మాది. ఇప్పుడు మా వాళ్ళు అనేది ఒక మంచినంటే మేము తీసుకురావగలం, కానీ ఒక చెడుని ఇది కదా. తన వేలో తను వెళ్తున్నప్పుడు మేము ఎందుకు వెళ్ళి ఆపాలి? ట్రాన్స్జెండర్స్ కూడా ఎందుకు వెళ్ళాలి? సమాజం అసలు మమ్మల్నే పట్టించుకోదు. ఇలాంటి వాటిని ముందు తోలడానికి చూస్తారు జనాలు కూడా. మమ్మల్నే పట్టించుకోదు, మేము వెళ్ళి ఆ మంచితనాన్ని మేమెందుకు ఆపాలి? ఏమో శివయ్య ఒక రకంగా ఈ వేలో పంపించారేమో అని మనం అనుకోవాలంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనాలు కూడా వ్యతిరేకత ఎక్కువైపోయిందండి మాలో. ఈ ఫేక్ వాళ్ళు వల్ల అనుకోవచ్చు, బట్ తన ఇంకా సమాజంలో ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఇంకా కించపరచడం, ఇంకా ఆందోళనగా చూడడం, ఇదేంటి వెరైటీగా ఉన్నారు, ఈ వేరే వేషధారణ వేసుకుని అన్నట్టుగా ఇంకా అలాగే చూస్తున్నారు తప్ప మనలో వాళ్ళు కూడా ఒకరు అని ఎవరో ఉంటున్నారు అంతే. చాలా మంది ఇంకా అలా ఎక్కిరించడం, హేళన చేయడం అదే చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా మాకు రావాల్సిన ఏమీ రావట్లేదండి. ఇప్పుడు ఫంక్షన్స్ కూడా చాలా మందికి లేవు. కొన్ని ఓన్గా ఏమన్నా స్థలాలు మాకంతటా మేము కొనుక్కొని దాని మీద లోన్లు తీసుకోవాలన్నా ఎవరు ఏ లోన్స్ మాకు ట్రాన్స్జెండర్స్కి ఏ రకంగా ఇస్తాము? వాళ్ళకి ఏముంది ఆధారం, దేని వల్ల కడతారని వాళ్ళ భయం వాళ్ళ ఉంటుంది. ఆ రకంగా కూడా మాకేమీ స్పందన ఏమీ లేదండి. మీకు ఏది చేస్తే ఇటువంటి ఈ భిక్షాటనలు ఇవి మానేసి మీరు జనరల్గా తలెత్తుకుని తిరిగే విధంగా ఉంటది అనేది ప్రభుత్వానికి అప్పీల్ ఇప్పుడు చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మాకు ఏదైనా జాబ్ పర్పస్ మేము వెతుక్కోవడానికి వెళ్ళాలన్నా సరే మాకు మీ సర్టిఫికెట్స్ ఏంటి, మీరేంటి అని అడుగుతున్నారు. మాకు ఒక ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఉన్నప్పుడు మాకు 10th సర్టిఫికెట్ ఎందుకని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఉంది, మాకు 10th సర్టిఫికెట్ కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరంగా ఇప్పించండి. ఇప్పుడు మేము అలా రాయమంటే మేము అలాగే రాస్తాం, కానీ మార్చడానికి కూడా వాళ్ళు ఏమీ చూపిస్తలేదండి. ఇప్పుడు 10th జెండర్ మార్చుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ 10th రాయాలంటే ఏ ఇయర్లోనో చదువుకున్న వాళ్ళు ఈ ఇయర్దే రావాలంటే అది ఎలా కుదురుతుంది? మాకు మళ్ళీ అదంతా ఫేస్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇవన్నీ ఫేస్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల మీరు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మిస్ అవుతున్నారు. క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మిస్ అవుతున్నాం. చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మాలో, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేది మెయిన్ ప్రాబ్లం అదేనండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కానీ అలా ఇప్పుడు బయట ఉంటే రూట్ బిహేవియర్ వెళ్ళి వీళ్ళు ఎలా పడితే అలా తయారు, ఎలా పడితే అలా ఉంటున్నారు అని అంటున్నారు. కనీసం ఒక్కరు కూడా మా నుంచి పోనీ వాళ్ళకి జాబ్స్ ఇద్దాం అలా చేద్దామని ఎవరో కూడా ఇప్పుడు వీడియోస్లో ఎంతమంది చేస్తున్నారండి, యూట్యూబ్ వీడియోస్లో మీరు చూస్తుంది. అలా ఎలా పడితే అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మీ లైఫ్లో ఎక్కడైనా అంటే చాలామంది నేను చాలా కథనాలు కూడా చూశాను, కొంతమంది యువత కుర్రవాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పేసి మీ దగ్గర ఉన్న ఏదైతే మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్మునంతని కూడా రాజమండ్రిలోనే ఒక ట్రాన్స్జెండర్ సూసైడ్ కూడా చేసుకున్నారు కదా. అటువంటిప్పుడు ఎట్లా ఉంటుంది అసలు? నీకు ఆ అనుభవం ఎప్పుడైనా జరిగిందా? ఏంటండి ఇది ఏంటంటే నార్మల్గా ఇప్పుడు లవ్ చేస్తున్నామని వస్తారండి, ఏ విధంగా అనేది నాకు అర్థమైంది ఏంటంటే ఒక డబ్బుల కోసమే కేవలం ఇలా నటన. మనతో ఉంటున్నారు, సైడ్ వాళ్ళది వేరేగా ఉంటుంది, కానీ అది మన దాకా రావట్లేదు. సో మనం పట్టుకునేసరికి మనం ఏమైపోతున్నామో అర్థం కాదు, పూర్తిగా తనలో మునిగిపోతున్నాం. కానీ అలాగా జెంట్స్ కూడా అలా వచ్చి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదండి. చాలా విషయాలు అలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు మా ట్రాన్స్ కమ్యూనిటీలోనే. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా చనిపోయింది. మేము అప్పుడు చాలా బాధపడ్డాం అనమాట. ఎందుకంటే మనతో ఉంటేనే ఇంకొకరితో ఉంటూ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో. జెంట్స్కి నేను చెప్పగలిగేది అదైతే ఒకటే, అలా ప్రేమిస్తున్నామని నటించి మా దగ్గర ఉన్న ఏమైనా తీసుకోవడానికి ట్రై చేసి
మీకు ఖచ్చితంగా మీరు స్టార్టింగ్లోనే చెప్పండి. మీకు ఇప్పుడు ఇప్పుడే నేనే ఉన్నాను, నేనే నచ్చాను, మీకు నచ్చితే ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, కానీ నేను పెళ్లి చేసుకోవాలి, మా ఇంట్లో సంతానం పిల్లలు ఉండాలి. ఆ రకంగా అలా ఆలోచించేటప్పుడు నువ్వు ముందే చెప్పేసేయ్. నీ ఇష్టమైతే ఉంటారు, కష్టమైతే మానేస్తారు, కానీ ఫోర్స్ చేయకూడదు. నేను ఆ ఆ రోజు వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాంలే, ఆ టైంకి వచ్చేటప్పుడు చూద్దామా అంటే అది కరెక్ట్ కాదు. ఆ టైంకి మేమే మిస్ అయిపోతుంది తప్ప మీరు అన్ని విధాలుగా బాగానే ఉంటున్నారు. ఓకే. అలా చేసి మమ్మల్ని బాధ పెట్టడం చాలా ఇబ్బందికరమైన విషయం. అది చాలా తప్పని కూడా చెప్తున్నాను. నీ లైఫ్లో అటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా, నీకు బాధపడిన సంఘటనలు? ఎందుకంటే నేను ఒకసారి చూసా మీరు చెప్పడం కూడా జరిగినాయండి. అంటే యాక్చువల్లీ నేను చాలా ఇష్టంగా ప్రేమించాను. చాలా అంటే ఇంకా తను నాతోనే ఉండడం, నేను తనతోనే ఉండడం, ఇంకేమీ వద్దు, తనతోనే ఉండిపోదాం అన్నంత వరకు కూడా నేను వెళ్ళిపోయాను. కానీ లాస్ట్కి ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో, తను వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఆలోచించి చేసి, కొంతమంది ఒప్పించుకొని చేసుకోలేరు, కొంతమంది ఒప్పించుకొని చేసుకుంటారు. సో దీనికి ఆ ఉద్దేశం లేదు. తన ఫ్యామిలీ పరంగా తను వెళ్ళిపోయాడు, మోసం చేసి మధ్యలో వదిలేసి. ఇంకా అప్పటి నుంచే చాలా మంది మీద విరక్తి పుట్టింది. కానీ ఒక తోడంటూ ఉండాలి కదా, చూస్తున్నాం మేబీ. ఓకే. వెళ్ళేదన్నా జనరల్గా మీకు ఆ బాధ పడేటప్పుడు అందరూ కూడా కొంతమంది మీ వాళ్ళు ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారంటారు. అది ఎట్లాగా? అది దానివల్ల కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు కదా బయట జనాలు చాలా. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు కలగరు వీళ్ళకి అన్న ఉద్దేశంతో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మనసున్న వాళ్ళు, చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసుకుంటున్నారు? అన్నీ వదులుకొని వాళ్ళతో ఉంటున్నాం, నచ్చితే పిల్లల్ని కూడా తీసుకొచ్చి పెంచుకుందాం అన్న ఉద్దేశంతో. కొంతమందికి మైండ్ అలా ఉండదు, నచ్చితే ఉంటాం లేదంటే వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏమైపోతున్నారంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచించేసుకుని కొంతమంది సూసైడ్లు చేసుకోవడం, లేదంటే తాగుడుకు బానిసలు అయిపోవడం, లైఫ్ ఇంకెందుకులే అటు తల్లిదండ్రిని వదిలేసుకొని ఎటు కాని బతుకుతూ ఏదో తినొచ్చిన ధైర్యంతో తనతో మనం ఉందామనుకుంటే తను కూడా మనకి హ్యాండ్ ఇచ్చి ఇలా లాస్ట్కి ఎందుకు వచ్చిన బతుకని కొంతమంది అలా సూసైడ్ చేసుకోవడం, నెక్స్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అదే జరుగుతుందండి బాగా. మెయిన్ ఆ ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఒకవేళ నేను చెప్పాల్సింది ఏంటంటే, ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకించి ఏ అబ్బాయిని లవ్ చేసినా కానీ మనం అంటే వాడుకుని వదిలేయడం అనేది కాదు, ఎవరిని కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడద్దు. ఎవరిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా ఇష్టపడద్దు. వాడు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని మనస్ఫూర్తిగా ఇష్టపడకుండా తన లైఫ్ లీడ్ ఏంటో తను చూసుకుని, ఇప్పుడు ఏమో దేవుడు ఏ టైంలో ఎవరికి ఏమి ఇస్తాడనేది తెలీదు. ఎప్పటికైనా మనకి ఒక టైం రావచ్చేమో, బట్ దానికోసం చూసుకుంటూ మనం బ్రతికితే మన కోసం మనం బ్రతుకుదామని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా అనుకోవాలని అనుకుంటున్నాను. ఇది మన శశి, రాజమండ్రికి చెందినటువంటి శశి చెప్తున్నటువంటి ఏదైతే ట్రాన్స్ ఫ్యామిలీలో చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు, అలాగే ఎందుకు గౌరవించబడుతున్నారు, ఎందుకు కాళ్ళకి దండాలు పెడుతున్నారు, అలాగే వాళ్ళు ఒక అర్ధనారీశ్వరులుగా ఎందుకు పేరు పొందుతున్నారు, వీటన్నిటిని చూసుకుంటే చాలామంది అవసరానికి కొంతమంది వాడుకుంటున్నారు అనే అంశం చాలా క్లియర్గా చెప్తుంది. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు కూడా కొంతమంది ఫేక్ ఉండి కొంత అల్లర్లు సృష్టించడం వల్ల వాళ్ళ మీద చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామా అనే ఆలోచన లేకుండా డెఫినెట్గా దానికి నిజమైన ట్రాన్స్జెండర్ ఫ్యామిలీకి మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. ఇదంతా కూడా మన రాజమండ్రిలో ఎక్కువ అవుతుంది. దీనిపై అఘోరి విషయంలో కూడా ఒక మంచి సానుభూతి వ్యక్తం చేసింది. ఖచ్చితంగా తనకి అతీత శక్తులు ఉన్నాయని చెప్పేసి శశి కూడా నమ్ముతుంది.